So good morning everyone. So coming to the AWS. So AWSలో లాస్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎస్పెషలీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆన్ ప్రైమ్ సర్వర్స్ అండ్ VMware సర్వర్స్ వర్చువలైజేషన్స్ అండ్ ద క్లౌడ్ సర్వర్స్. సో కమింగ్ టు ద క్లౌడ్ సర్వర్స్, మనకు బేసిక్గా ప్రైమరీగా మనకు మార్కెట్లో ఉన్నది. ఓకే, సో మనకి మార్కెట్లో ఉన్నది లైక్ అమెజాన్, AWS, ఓకే, అండ్ మైక్రోసాఫ్ట్ వాడిది మీకు అజూర్ ఉంది, అండ్ గూగుల్ ప్రోడక్ట్ ఆఫ్ GCP. ఈ మూడు అనేది ప్రైమరీగా లీడింగ్ ఉన్నాయి. ఇవి కాకుండా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఉన్నాయి. మీకు IBM ఉంది, ఆరకల్ వాడితే ఉంది, ఓకే, అండ్ HP ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. సో బట్ ద థింగ్ ఈస్ దట్ దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్, ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్. సో అవి ఎలాగంటే కొంచెము హైబ్రిడ్ మోడల్లో ఉంటాయి, అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ మోడల్లో ఉంటాయి. ఓకే, బట్ ద కమింగ్ టు ద జనరలైజ్డ్ వన్, సో దీస్ ఆర్ ద త్రీ ప్రైమరీ ఆస్పెక్ట్ విచ్ ఆర్ హైలైటెడ్ మీన్స్ ఓకే, నార్మల్ యూజర్ టు నథింగ్ బట్ ఒక చిన్న స్మాల్ కంపెనీ నుంచి ఒక పెద్ద కంపెనీ నుంచి ఏది స్టార్ట్ చేసినా కూడా యూ కెన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ బై టేకింగ్ ఆఫ్ దిస్ సర్వీసెస్. సో మీకు అంతకుముందు చెప్పినట్టు ఎనీ క్లౌడ్ టెక్నాలజీ ఇట్ షుడ్ బి సపోర్ట్ లాస్, PaaS, SaaS. ఈ మూడు కూడా మనకి ఒక మంత్రం అన్నట్టు అన్నమాట. సో లాస్, PaaS, SaaS, దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ ఇట్ సపోజ్ టు బి సపోర్ట్ ఎనీ టైప్ ఆఫ్ ద క్లౌడ్. ఇప్పుడు మనకు ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా కూడా దాని అప్లికేషన్ సపోర్ట్ చేయాలి, ఒక ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో అదే మనకి క్లౌడ్ కంప్యూటింగ్లో బేసిక్గా ఈ త్రీ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అనేవి బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, సర్వీస్ యాజ్ అ సర్వీస్. సో ఈ త్రీ అనేవి మనకు ప్రైమరీగా సపోర్ట్ అనేది చేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద క్లౌడ్స్ అనేవి బేసిక్గా ఈ మూడు కూడా సపోర్ట్ చేస్తాయి, సపోర్ట్ చేసేలాగానే ఉంటాయి. సో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా ప్రాబబ్లీ ద పీపుల్ విల్ ఆస్క్ యూ దట్, సో వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్ యు ఆర్ యూజింగ్, సో బేసిక్ ఫండమెంటల్ నేచర్ ఏది సపోర్ట్ చేయాలి అంటే దీస్ ఆర్ ద త్రీ క్లౌడ్ కంప్యూటింగ్ ఫార్ములాస్. సో కమింగ్ టు ద AWS అనేది అప్రాక్సిమేట్గా ఫ్రమ్ ద 2006 నుంచి it is started and it is into the market. So the fundamental thing is that మనకు VMware ఎన్విరాన్మెంట్ కానీ ఓకే, లేకపోతే ఆన్ ప్రైమ్ ఎన్విరాన్మెంట్ కానీ, సో బేసిక్గా ఈ ఎన్విరాన్మెంట్లో ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ద వన్ ఆఫ్ ఆస్పెక్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వెరీ లిటిల్ బిట్ ఆఫ్ బర్డెన్ ఆస్పెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, లెట్ ఇట్ బి జొమాటో కానీ స్విగ్గీ కానీ ఏదో స్టార్ట్ చేశారు. యు ఆర్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ బిజినెస్, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, బిజినెస్ మీద తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. సి అల్టిమేట్లీ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జొమాటో కానీ స్విగ్గీ కానీ ఒకటి స్టార్ట్ చేశారు, యువర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ వాట్, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ, ఆ వెబ్సైట్ మెయింటైన్ చేసే సర్వర్లు కానీ, ఆ సర్వర్లు కానీ స్టోరేజ్లు కానీ అన్నీ అప్ టు డేట్ ఉండాలి, ఏది వైరస్ అటాక్ అవ్వకుంటుందో ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాలి, ఆర్డర్లు తీసుకోవాలి, ఈ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మీ ఫోకసింగ్ అనేది ఎక్కడ ఉండాలి, నేను బిజినెస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఏ రకంగా కొత్త కస్టమర్లు తీసుకురావాలి, ఏ రకంగా మేనేజ్ చేయాలి, ఓకే, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి బేసిక్గా మీ మైండ్లో ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారు, నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి పనిచేస్తుందా లేదా, లేకపోతే ఫైల్ సిస్టమ్ ఫుల్ అయిందా లేదా అని ఎక్స్ట్రా టైం అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నారు. సో ఇట్ విల్ గోయింగ్ టు బి బర్డన్ ఫర్ ద స్మాల్ కంపెనీస్. అంటే ఒక చిన్న కంపెనీ ఏదైనా స్టార్ట్ చేశారనుకోండి, ఒక 40 మంది 30 మంది ఒక 10 మంది ఉన్న కంపెనీకి ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ హ్యూజ్ ఆస్పెక్ట్. సో ఇదే రకంగానే ఒక చిన్న కంపెనీ నుంచి ఒక మల్టీనేషనల్ కంపెనీస్ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి బటన్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న ఒక ఫోన్పేని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న ఫోన్పే, ఇప్పుడు మీరు ఒక అమౌంట్ ఏ నుంచి ఒక B అనే పర్సన్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే రైట్ నౌ యూ హ్యావ్ ఎ ఎబిలిటీ టు ట్రాన్స్ఫర్ వితౌట్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మీ మొబైల్లో ఇంటర్నెట్ ఉండాలి, ఇంటర్నెట్లో ఫోన్పే అయిన ఒక యాప్ కానీ, గూగుల్ పే ఒక యాప్ కానీ, ఏదో ఒక సంబంధించిన UPI యాప్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా యూ పీపుల్ కెన్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ బై యూజింగ్ ద మొబైల్ నంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆస్పెక్ట్ మనం సమ్ టైమ్ బ్యాక్ తీసుకుంటే ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ లేకపోతే బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ కానీ ట్రాన్స్ఫర్ చేయడాలు కానీ హియర్ దెర్ ఈజ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాట్ ఈస్ దట్? బ్యాంక్ అంటే ఏంటి? మనకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, సీటింగ్ ఉండాలి, కెపాసిటీ ఉండాలి, మేనేజ్మెంట్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి ఇవి. అదే మీకు VMware కానీ ఏమైనా సర్వర్స్ ఆన్లైన్ వచ్చేటప్పటికి ఇంటర్నెట్ ట్రాన్స్ఫర్కి అనేటప్పటికి ఒకప్పుడు ఎలా ఉండేదంటే అది పర్టికులర్గా ఈ క్రోమ్లోనే వాడాలి, ఈ ఫైల్ జిల్లాలోనే వాడాలి, ఈ కెపాసిటీలోనే వాడాలి, ఈ రకంగా డిపెండెన్సీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది. మీరు ఎప్పుడైనా ఏ యూనివర్సిటీలకు అప్లై చేసినా లేకపోతే ఏదైనా కొన్ని వాటికి అప్లై చేసినా గవర్నమెంట్ వాటికి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండేవి. బిఫోర్ ప్రొసీడింగ్ మీరు కంపల్సరీగా ఇదే బ్రౌజర్ వాడాలి, ఇదే ల్యాప్టాప్ ఉండాలి, ఈ డ్యూయల్ కోరే ఉండాలి, ఈ రకంగా డిపెండెన్సీస్ ఉండేవి. సో రైట్ నో ఇప్పుడు మీరు సింపుల్గా చూసుకుంటే మీ ఏదన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఏదైనా యూనివర్సిటీస్ కానీ రిజల్ట్స్ చూడడం కానీ లేకపోతే అప్లై చేయడం కానీ మొబైల్ నుంచే చేసేస్తున్నారు. మీన్స్ హియర్ యు ఆర్ రెడ్యూసింగ్ ద కాస్ట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యు ఆర్ మూవింగ్ ఫాస్ట్ వర్డ్ ఆన్ యువర్ గోల్. మీ గోల్ సైడ్ ముందుకు వెళ్తున్నారు. సో దిస్ ఈజ్ ద ప్రైమరీ ఆస్పెక్ట్ ఇన్ టు ద క్లౌడ్. సో ఈ క్లౌడ్లో మనకి వన్ ఆఫ్ ద సర్వీసెస్, సో వీఆర్ హ్యావింగ్ ద మల్టిపుల్ సర్వీసెస్. సో మనకి AWS కన్సోల్కి వచ్చామంటే మీకు లాస్ట్ టైం చెప్పినట్టు ఓకే. సో దిస్ డాక్యుమెంట్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ హౌ టు లాగిన్, అంటే AWS అకౌంట్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది AWS బుక్లో ఉంది. సో మీరు లాగిన్ అయిన తర్వాత దెన్ యూ పీపుల్ కెన్ ఏబుల్ టు, సో ఇక్కడ మనం కంపల్సరీగా ఏ సెలెక్ట్ చేసుకోవాలి అని ఉంది. సో వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో హియర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ టోటలీ ఆన్లైన్ బేస్డ్. మీకు స్పెసిఫిక్గా ఎటువంటి ఆఫ్లైన్ ఉండదు, ప్రతిదీ ఆన్లైన్ బేస్డే ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో మనము బేసికలీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ సమ్ సార్ట్ ఆఫ్ ద ప్రైమరీ స్కిల్స్ అనేవి ఉన్నాయి. For example, these are the primary into the infrastructure side. For example, AV, EC2, Route 53, VPC, CloudWatch, S3, IAM, Lambda, okay, so and AWS market. సో ఇవన్నీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంటే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడే ప్రైమరీ ఆస్పెక్ట్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ప్రైమర్లీ ద ఫోకస్ ఇస్ వెరీ క్లియర్. ఒక్కొక్క సర్వీస్ గురించి మనము ఇన్ డీటెయిల్గా మనము నేర్చుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు ది EC2 అనేది దిస్ ఈజ్ ఎ EC2 డాష్బోర్డ్. దట్ EC2 డాష్బోర్డ్ మేజర్లీ హ్యాండ్లింగ్ ఆఫ్ యువర్ సర్వర్స్, అంటే మనకు సంబంధించిన సర్వర్స్ కానీ, అంటే ఇప్పుడు VMware ఎన్విరాన్మెంట్లో మనం ఏ రకంగా సర్వర్ క్రియేట్ చేస్తామో అదే రకంగా ఇక్కడ కూడా మన సర్వర్స్ లిస్ట్ అవుట్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో దిస్ డాష్బోర్డ్ విల్ బీ లిస్టింగ్ ఆఫ్ మనకి ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఎన్ని స్టాప్ అయి ఉన్నాయి, ఎన్ని స్టార్ట్ అయి ఉన్నాయి, ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ అనేది అవుతుంది. సో ఇఫ్ యూ కమింగ్ టు హియర్ ఇన్స్టాన్సెస్ అనేది బేసిక్గా ఏంటంటే మన సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి ఎన్ని సర్వర్స్ ఉన్నాయో లిస్ట్ అవుట్ అవుతుంది. ఆ సర్వర్ యొక్క స్టేటస్ రన్నింగ్లో ఉందా, ఆఫ్ అయిపోయిందా, ఏ ప్లేస్లో ఉంది, ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ AWS డాష్బోర్డ్. AWS డాష్బోర్డ్ అనేది ప్రైమరీగా వీఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్ ఏరియా. సో ఇదే కాకుండా సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఇన్ అ సర్వర్, సో జస్ట్ క్రియేట్ ఎ లాంచ్ ద ఇన్స్టాన్స్. సో మనము ఇనిషియల్గా ఆన్ ప్రైమ్ సర్వర్స్లో కానీ VMware సర్వర్స్లో కానీ మీకు మనం చేసినప్పుడు ఏం చేసాము, ఫస్ట్ VMware డౌన్లోడ్ చేసుకున్నాము, తర్వాత OS డౌన్లోడ్ చేసుకున్నాము, అన్నీ కూడా రెడీ చేసుకొని అప్పుడు ఒకదాని మీద ఒకటి ఇన్స్టాల్ చేసుకుని మీన్స్ ఇట్స్ సంథింగ్ లైక్ దట్ మనమే మొత్తం అంతా కూడా మనకు కావాల్సినవన్నీ చేసుకున్నాము. సో ఇట్స్ సంథింగ్ లైక్ దట్ ఇది ఎలా ఉంటుందంటే మనకు కావాల్సినవన్నీ కూడా రెడీమేడ్గా ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీకు ఏదైనా సూపర్ మార్కెట్లో చూస్తే లైక్ సంథింగ్ లైక్ పరోటాస్ కానీ అలాంటివి కానీ మీరే పిండి తెచ్చుకొని మీరు చేసుకోవడం ఒకటి, లేదు అనుకుంటే ఆల్రెడీ రెడీమేడ్ ఫిక్స్గా ఉన్న తీసుకొచ్చి జస్ట్ మనం హీటప్ చేసుకొని తిన్నాం ఒకటి. సో ఇక్కడ ఏంటి, కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. సో మనం అది ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, బేస్డ్ ఆన్ మీ యొక్క అవైలబిలిటీ బట్టి. లేదు మీ దగ్గర టైం ఉంది, యూ హ్యావ్ ఎ టైం, యూ హ్యావ్ ఎ స్పేస్, ఓకే, యూ హ్యావ్ ఎ ఇంట్రెస్ట్, అప్పుడు మీరు ఏం చేసుకుంటారు, మీరే మీ హ్యాండ్స్తోనే చేసుకుంటారు. నో యూ డోంట్ హ్యావ్ ద టైం, లేదు మీకు టైం లేదు, లేకపోతే ప్రజెంట్ ఇంట్రెస్ట్ లేదు,
లేకపోతే యూ నీడ్ టు కంప్లీట్ ద వర్క్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ అ సెక్యూర్ వే. ఎవ్రీథింగ్ ఈజ్ అ సెక్యూర్ వే. ఇక్కడ సెక్యూరిటీ ఈజ్ ద ప్రైమరీ ఆస్పెక్ట్. బట్ స్టిల్ మనం ఏం చేస్తాము, మనకు కావాల్సిన వరకు ఫాస్ట్గా పికప్ అవ్వడానికి వీఆర్ యూజింగ్ ద రెడీమేడ్. ఇప్పుడు మీరు చూస్తే పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ లేకపోతే జొమాటోస్లో కానీ ఏదైనా కూడా మీరు ఏం చేస్తారు, ఆర్డర్ చేసినప్పుడు రెడీమేడ్గా నథింగ్ బట్ సమ్వన్ ఈజ్ ప్రిపేర్డ్ అండ్ ఇట్స్ రెడీ టు యూజ్. యు ఆర్ పేయింగ్ ద మనీ అండ్ యు ఆర్ గెటింగ్ ద ఫుడ్. ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. సో ఇక్కడ కూడా ఎలాగంటే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్లో ప్రతిదీ కూడా మనకు మార్కెట్ ప్లేస్ అంటారు. సో వాట్ ఈస్ దట్ మార్కెట్ ప్లేస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సంబంధించిన మొత్తం అంతా కూడా ఈ ప్లేస్లో ఉంటాయి. సో ఆపరేటింగ్ సిస్టమ్స్, ఓకే, సో ఏ ఇమేజెస్ ఉన్నాయి, ఏ వర్షన్స్ ఉన్నాయి, లైనక్స్ ఏవి, విండోస్ ఏవి, ఏది ఫ్రీ టైర్. సిన్స్ వీఆర్ గోయింగ్ విత్ ద ఫ్రీ టైర్, వీఆర్ సెలెక్టింగ్ ద ఫ్రీ టైర్ ఆప్షన్. సో ఆటోమేటిక్గా ఫ్రీ టైర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో లెట్ ఇట్ బి నేను ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా తీసుకోవచ్చు. సో లెట్ ఇట్ బి నేను అమెజాన్ లైనక్స్ అనేది లేకపోతే రెడ్ హ్యాట్ లైనక్స్ అనేది తీసుకున్నాను. సో యూ సెలెక్టెడ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఒక సర్వర్ క్రియేట్ చేయడం అనేది హియర్ ఇట్స్ ఎ వెరీ సింపుల్. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ అవుతుంది. లెట్ మీ గో టు టాప్. సర్వర్ నేమ్ అనేది ఏదో ఒకటి మెన్షన్ చేద్దాము, లైక్ ఎ డెమో న్యూ ఏడబ్ల్యూఎస్ అనేది ఒక సర్వర్ నేమ్ మెన్షన్ చేశాను. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఇన్స్టాంట్ టైప్. వాట్ ఈజ్ ఇన్స్టాన్స్ టైప్? ఇప్పుడు మనకు ఫిజికల్ సర్వర్కి వచ్చేటప్పటికి మన ఫిజికల్ సర్వర్ యొక్క కెపాసిటీ, ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఎంత ర్యామ్ ఉండాలి, ఎంత సిపియు ఉండాలి, ఇవి ఫిజికల్ సర్వర్. సో మీకు సమ్ టైమ్ బ్యాక్ విఎంవేర్ ఎన్విరాన్మెంట్లో చెప్పినప్పుడు లైక్ డిమాండ్ ఆఫ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్. అంటే ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. ఇనిషియల్గా స్టార్ట్అప్ స్టార్ట్ చేసినప్పుడు మీ మూడ్ ఎలా ఉంటుంది, నాకు మినిమల్ దానిలోనే అయిపోవాలి అని ఉంటుంది. సో మీరు అదే రకంగానే మీరు కంప్లీట్గా ప్లాన్ చేసుకున్నారు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సమ్ టైమ్ బ్యాక్ ఏం జరిగింది అంటే మీ ప్రాసెస్ అంతా కూడా ఓకే యూ నీడ్ టు కంప్లీట్ ఇన్ టు ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ వే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు నాకు ఓకే నా బిజినెస్ బాగానే జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా అంతకుముందు 10 కస్టమర్స్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు నాకు పర్ అవర్కే 100 కస్టమర్లు వస్తున్నారు. సో వాట్ ఈస్ అ ప్రాబ్లమ్ హియర్? నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ లేదు. అంటే అంతకుముందు నా ర్యామ్ ఎంత ఉండేది, 8 GB ఉండేది. ఇప్పుడు 8 GB కాదు, మినిమం 32 GB ఈజ్ ద మినిమం కెపాసిటీ నీడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీ ఫిజికల్ ల్యాప్టాప్ అయితే మీరు ఏం చేస్తారు, ర్యామ్ అనేది ఎక్స్పాండ్ చేస్తారు. ఓకే, సిపియు కెపాసిటీ పెంచాలంటే ఏం చేస్తారు, సిపియు కెపాసిటీ ఏదైనా ఆప్షన్ ఉంటే చూస్తారు, లేకపోతే యూ హ్యావ్ టు బై ఫర్ ద న్యూ ల్యాప్టాప్. మీన్స్ అంటే ఓల్డ్ ల్యాప్టాప్ అనేది అగైన్ ఇట్ విల్ గోయింగ్ టు బి ప్రాబ్లమేటిక్, రైట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్టేజ్ అనేది కంట్రోల్ చేయాలి, అది మన మోటో. సో ఇక్కడ ఇన్స్టాంట్ టైప్ అనేది బేసిక్గా ఏం చేస్తుంది అంటే మన యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెపాసిటీ కూడా మనం డైనమిక్గా చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు బ్యాంకు 12 monthsలో ఒక 4 months లిటరల్లీ దే ఆర్ బిజీ టైం. అంటే ఒక నవంబర్ నుంచి ఒక మార్చ్ వరకు వాళ్ళకి బిజీ టైంగా ఉంటుంది. అంటే ఇయర్ ఎండింగ్ క్లోజింగ్లో లేకపోతే న్యూ ఇయర్ అప్డేట్స్. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆ 5 నెలలు మాత్రము వాళ్ళకి 32 GB కావాలి, అంటే ప్రతి సర్వర్. 5 నెలల తర్వాత అంటే ఏప్రిల్ నుంచి మళ్ళీ అక్టోబర్ వరకు వాళ్ళ కెపాసిటీ 4 GB ఉంటే సరిపోతుంది అని చెప్పారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అన్నెసెసరీ ఎక్స్పెన్స్ మనము మిగతా 8 నెలలు మనము రెడ్యూస్ చేస్తున్నాము. 4 months ఏడు ఉంటే 4 monthsకి మాత్రమే ఎంత కెపాసిటీ కావాలో అంత కెపాసిటీ పెంచుతున్నాను. రెస్ట్ ఆఫ్ ద మంత్స్ అనేవి కూడా కెపాసిటీ అనేది రెడ్యూస్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ మేనేజింగ్ ద థింగ్స్ ఇన్ టు ద రియల్ టైమ్ వే. సో ఇదే మనము ఎగ్జిస్టింగ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ కానీ నథింగ్ బట్ విఎంవేర్ ఎన్విరాన్మెంట్లో కానీ చేయొచ్చు. బట్ దట్ ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ. సింపుల్గా చెప్పాలంటే మీరు యూజ్ చేసే మొబైల్ మీరు ఏం చేస్తున్నారు, ఎవ్రీ మంత్ నాకు 1 GB సరిపోతుంది అని చెప్పి 1 GB అనేది మీరు రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు, యూజ్ చేస్తూ ఉంటారు.
ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ 1 GB అనేది మీరు ఒక లెటెడ్ బి ఒక 1 వీక్ అనేది మీరు ఊరికి వెళ్తున్నారు, బయటకు ఎక్కడో వెళ్తున్నారు. సో డైలీ 1 GB ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. పర్టికులర్గా లెటెడ్ బి ఆ వారానికో ఆ వీకో ఆ పర్టికులర్ డేస్కో ఐ నీడ్ ఇట్ 2 GB కానీ 3 GB కానీ కావాలి అనుకున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ కెపాసిటీ ఉన్న స్పేస్ని మీరు టాపప్ చేసుకుంటారు. ఆ రోజులకు మాత్రమే టాపప్ చేసుకుంటారు, రైట్? సో దిస్ ఈజ్ ద హౌ యు ఆర్ మేనేజింగ్ యువర్ మొబైల్. ఇక్కడ కూడా అదే రకంగానే సర్వర్స్ను కూడా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం కెపాసిటీ ఇంక్రీజింగ్ కెపాసిటీ రెడ్యూసింగ్ అనేది చెయ్యొచ్చు. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద హ్యూజ్ అడ్వాంటేజ్. ఇది ఎంత అడ్వాంటేజ్ అంటే మీరు ఒక చిన్న స్టార్టప్ కంపెనీ చేసినప్పుడు ఓకే మీకు లాభం రాకపోయినా పర్వాలేదు, వేస్టేజ్ అనేది కంట్రోల్ చేసుకోగలిగితే యూ కెన్ సర్వైవ్ ఇన్ టు ద మార్కెట్. సో ప్రతి కంపెనీ కూడా వేస్టేజ్ అంటే మనం బయట ఆలోచించేది ఏంటి, ఎంప్లాయీస్ని మాత్రమే తీసేస్తారు అని చూస్తాము. కానీ ఎంప్లాయీస్ అనే కాదు, సర్వర్లు కూడా ఇలా తీసేస్తూ ఉంటారు. మీన్స్ దే ఆర్ అల్టిమేట్లీ లుకింగ్ ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ పరంగా ఓకే నీది లాభం రాకపోయినా పర్వాలేదు, లాస్ రాకుండా ఉండడం అనేది ప్రైమరీ థింగ్. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ దే డూయింగ్ ద సేమ్ యాక్టివిటీ దే ఆర్ గోయింగ్ టు బి పర్ఫామ్. సో ఇక్కడ EC2 ఇన్స్టాన్స్ టైప్ అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్కి నువ్వు ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ప్రజెంట్ నాకు 1 GB చాలు లేకపోతే 2 GB చాలు, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ద ఇన్స్టాన్స్ని సెలెక్ట్ చేసుకోవడము. సో మనం ఫ్రీ వర్షన్ ఇచ్చేస్తున్నాం కాబట్టి మనకు ఇదైతేనే ఫ్రీగా వస్తుంది, ఫ్రీ ఎలిజిబుల్. సో గో ఫర్ ద ఫ్రీ ఎలిజిబుల్ ఓన్లీ. సో కీ పేర్, వాట్ ఈస్ ద కీ పేర్? కీ పేర్ అంటే ఏంటి? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏదైనా ఒక సర్వర్ని కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఓకే ఒక కీ అనేది ఇప్పుడు మనకి పాస్వర్డ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ అ పాస్వర్డ్? ఒక సర్వర్ని VMware సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే మనం పాస్వర్డ్ యూజ్ చేస్తామా లేదా? సో యూజ్ చేస్తామా లేదా? ఆర్ వి యూజింగ్ ద పాస్వర్డ్ ఆర్ నాట్? Yes, yes, using. యూజ్ చేస్తాము, రైట్? సో ఇక్కడ కూడా ఆ పాస్వర్డ్ని మనము కీ అంటారు. ఓకే సో ద కీ ఈజ్ నథింగ్ బట్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. సో మామూలుగా మనం పాస్వర్డ్ పెట్టినప్పుడు 99% పెట్టేది ఏంటి, ఏ వెల్కమో లేకపోతే ఏ హలోనో హ్యాకర్కి ఈజీగా ఉన్న పాస్వర్డ్సే మనం పెడతాము, ఎంత పెద్ద సర్వర్ అయినా కూడా. సో దానివల్ల ఏమవుతుంది, మాన్యువల్ ఎర్రర్స్ వల్ల దిర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ద ఛాన్స్ విల్ బి హ్యాపీనింగ్. సో ఈ కీ పేర్ అనేది ఏంటి అంటే ఇట్ విల్ బి హ్యాండ్లింగ్ ద 2 థింగ్స్. వన్ ఈజ్ ద ప్రైవేట్ కీ అండ్ అనదర్ వన్ ఈజ్ ద పబ్లిక్ కీ. సో ఈ కీస్ అనేవి ఏముంటాయంటే లోపల ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ఓకే మీ పాస్వర్డ్ యొక్క ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ అనేది ఆ కీస్లో సెలెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ కూడా వచ్చేటప్పటికి ఆపరేటింగ్ సిస్టమ్ సైడ్ ఓకే హౌ యు ఆర్ మేనేజింగ్, హౌ యు ఆర్ కోఆర్డినేటింగ్ ఇస్ ఏ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో ఇక్కడ కావాలి అనుకుంటే మనం కొత్త కీ పేరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎలా ఉంటుందంటే సేమ్ కీ పేరే యూజ్ చేస్తాం. అంటే సర్వర్ కనెక్ట్ అయినప్పుడు ఈ కీ అనేది మనం నోట్ చేసి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సర్వర్ అనేది కనెక్ట్ అవుతుంది. మీన్స్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ సెక్యూరిటీ ఆల్సో. సెక్యూరిటీ పరంగా కూడా మనం వీఆర్ ఇంటూ వెరీ అడ్వాంటేజ్. ఓకే సో వన్స్ కీ పేర్ అనేది సెలెక్ట్ అయిపోయిన తర్వాత నెట్వర్క్. సో హియర్ ద నెట్వర్క్ ఈజ్ ద ప్రైమరీ థింగ్. ఓకే సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు సో ఇక్కడ నెట్వర్క్ వచ్చేటప్పటికి VPC అనేది ఒకటి ఉంటుంది, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది. ఈ VPC అనేది బేసిక్గా ఏం చేస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే మన నెట్వర్క్ బ్రిడ్జ్ లాంటిది. అంటే లెట్ ఇట్ బి మీది ఆఫీస్ చెన్నైలో ఉంటే ఎంటైర్ చెన్నై ఆఫీస్ విల్ బి 1 VPC. అంటే హైదరాబాద్ ఆఫీస్ ఇంటుదో 1 VPC. ఈ రకంగా పర్టికులర్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఆ VPC నుంచి సర్వర్స్ని కనెక్ట్ అనేది చేస్తారు. సో
ఇక్కడ ఆల్రెడీ ఉన్నదాన్నన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే కొత్త దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నదాన్నన్నా సెలెక్ట్ చేసుకోవడము, లేకపోతే వేరేది ఉన్నదాన్నన్నా సెలెక్ట్ చేసుకోవడము. సో దీస్ అవర్ హౌ వీఆర్ మేనేజింగ్. సో ఇక్కడ మనకు కావాల్సిన కీని మనం ఆప్షన్ జస్ట్ సెలెక్ట్ చేసుకొని కీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏ ఐపీఎస్కి మనం ఆపరేటింగ్ సిస్టమ్ అలో చేస్తున్నామో ఆ అలో కూడా మెన్షన్ చేయొచ్చు. సో హియర్ అలో ఆఫ్ 10.20.30.40 10 లేకపోతే వాట్ ఎవర్ ద ఐపీ అడ్రస్ యువర్ కంపెనీ ఈజ్ గివింగ్, ఆ కంపెనీ అడ్రస్ యొక్క ఐపీ అడ్రస్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. సో సెకండరీ థింగ్ ఈజ్ దట్ ఇక్కడ మనకు కాన్ఫిగరేషన్ ఆఫ్ స్టోరేజ్. సో మనకు ప్రైమరీగా ఏంటి, ఒక సర్వర్లో మెమరీ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, అండ్ దట్ ఈస్ వన్ మోర్ ఏరియా, నథింగ్ బట్ స్టోరేజ్, మెమరీ, నెట్వర్క్, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఒక్కొక్క పర్టికులర్ ఆస్పెక్ట్ని మనము సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. సో మన ఆస్పెక్ట్ కూడా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో లెట్ ఇట్ బి బై డిఫాల్ట్ 10 GB అనేది 8 GB అనేది వస్తుంది. లెట్ ఇట్ బి యూ వాంట్ టు ఇంక్రీజ్ ద స్పేస్, ultimately you need to select and we need to connect to the environment. సో హియర్ 10 GB అనేది ఉంది. లెట్ ఇట్ బి మీకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో జనరల్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే, సో ఈ పర్టికులర్ జీబీని మార్చడము అండ్ ఇక్కడ మనకు సర్వీసెస్ని ఎనేబుల్ చేయడము. సో నెట్వర్క్ అయిపోయింది, స్టోరేజ్ అయిపోయింది. మనకు ఫైల్ సిస్టమ్ టైప్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు S3 వేసుకుంటే S3 న్యూ అని వస్తుంది. EFS అంటే మనకు నార్మల్ ఫైల్ సిస్టమ్ టైప్ అనమాట, లైక్ /dev /mapper కానీ ఈ రకంగా వస్తాయి కదా, అవన్నీ కూడా దీనిలో వస్తాయి. అండ్ FSX ఈజ్ నథింగ్ బట్ లేజర్ లెవెల్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఫైల్ సిస్టమ్ అనేది EFSA ఉంటుంది. ఓకే, వెరీ రేర్ సిచ్యువేషన్ లేదు నాకు క్లయింట్ మొత్తం అంతా కూడా S3 అనేది బకెట్ అన్నమాట, ఆ బకెట్లోనే పుష్ చేయి అన్నప్పుడు మనకు బకెట్ మెకానిజం అనేది మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓకే, సో హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ EFS. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే, ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ నంబర్ ఆఫ్ సర్వర్స్, ఇఫ్ హియర్ టిల్ దట్ హియర్ ఎవ్రీథింగ్స్ పర్ఫెక్ట్ ఈజ్ డూయింగ్. ఓకే, ఇక్కడ 2 numbers మెన్షన్ ఇచ్చాను. సో ఇక్కడ ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి ఇక్కడ సమరీ యొక్క ఏంటి అనేది మనకి ఇక్కడ అప్డేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ గో విత్ 1 server ఆర్ యూ వాంట్ గో విత్ 2 servers ఆర్ 200 server ఆల్సో. I can create with the same configuration, fraction of seconds. Just click on the launch the instance. So ఇక్కడ server, let me close it. Did we go to the console? Launch the instance. సో మనకి సర్వర్ అనేది మనం కాన్ఫిగరేషన్ ఏది సెలెక్ట్ చేసుకున్నామో ఆ కాన్ఫిగరేషన్లో సర్వర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో హౌ మచ్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ టేకెన్, సో మనకి మోర్ దాన్ ఒక 10 minutes కూడా తీసుకోలేదు సర్వర్ క్రియేషన్కి. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ AWS. అంటే ఇదే మీరు ఒక ఫిజికల్ సర్వర్ కానీ ఇదే మీరు ఒక VM సర్వర్లో కానీ ఈ యాక్టివిటీ చేయాలి అంటే మినిమం ఒక 10 to 15 minutes 30 minutes అనేది స్పెండ్ చేయాలి. And moreover, this much of accuracy and accurate we won't get it fully. Okay, so coming to here, it is showing very clearly, and this feasibility check and all very clearly. That will help you a lot into the environment. Server create in the, let me go to the instances.
సో ఇక్కడ చూస్తే సర్వర్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. ఇనిషియలైజ్ ఈజ్ నథింగ్ బట్ సర్వర్ అనేది క్రియేట్ అయింది, లోపల మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అది కూడా లోడ్ అవుతుంది. జనరల్గా అయితే మనకి ఇట్లా 2/3 అని, లేకపోతే మీకు ఒక స్టేటస్ కోడ్ అనేది వస్తుంది. సో ఇట్ విల్ టేక్ యూ ద మినిమమ్ ఆఫ్ సమ్ 5 to 10 minutes. 10 minutesలోనే మీ ఆపరేటింగ్ సిస్టమ్ యు ఆర్ ఏబుల్ టు కనెక్ట్ టు ద సర్వర్, ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ టు ద మినిట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ thing into the environment. So let me check it out. Still it is initializing. ఇంకా మనకు ఇనిషియలైజ్ గానే ఉంది, అంటే ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫుల్లీగా అవైలబుల్ లేదు, లోడ్ అవుతూనే ఉంది. సో లెట్ హిమ్ లోడ్. సో సర్వర్ అనేది స్టార్ట్ అయింది. So let me open the server. Just select the server, go to the actions. Okay, let me open the server. Just మీరు డబుల్ క్లిక్ చేసిన చాలు, లేకపోతే సింగిల్ క్లిక్ చేసిన చాలు. ఓకే, కనెక్ట్ ద సర్వర్. నో, ఐ వాంట్ టు కనెక్ట్ ద సర్వర్ కన్సోల్. సో చాలామందికి అలవాటు ఉంటుంది, దో ఇట్స్ నాట్ నీడెడ్ ఆల్సో, పీపుల్ ఆర్ సింప్లీ దే విల్ లాంచ్ and they will watch. ఓకే, సో ఇక్కడ మనకి సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది, ద కన్సోల్. లేదు అనుకుంటే ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్, సో సర్వర్ ఈజ్ క్రియేటెడ్ అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ దిస్ ఈజ్ ద మామూలుగా క్లౌడ్ షెల్ అంటారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లాక్ స్క్రీన్ వచ్చి కన్సోల్ అంటారు. బట్ యూజువల్లీ ది కన్సోల్ విల్ టేక్ యూ ద సమ్ మూమెంట్ ఆఫ్ ద టైమ్ టు డిస్ప్లే ద కంటెంట్. సో లేదు అనుకుంటే నేను నాది కంటెంట్ కాదు, నేను ఇక్కడ సాల్వ్ చేసుకుంటాను అంటే, సో వాట్ ఎగ్జాక్ట్లీ దే విల్ సెలెక్ట్ ద క్లౌడ్ షెల్. సో క్లౌడ్ షెల్ అనేది ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాష్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. మనకి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసి ఒక షార్ట్ కట్ లాంటిది. సో ఇక్కడికి వచ్చి మీరు మామూలుగా లైనక్స్ కమాండ్స్ ఏ కమాండ్స్ కొట్టినా కూడా యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రిపేరింగ్ అని వస్తుంది. సో క్లౌడ్ షెల్ రెడీ అయింది. సో ఈ రకంగా మీరు సర్వర్ అనేది యాక్సెస్ చేయగలరు. సో ఫస్ట్ ఆప్షన్ కన్సోల్ అనేది యూజువల్లీ ఇట్ విల్ టేక్ సమ్ మూమెంట్ ఆఫ్ ద టైం. ఓకే, అది వాళ్ళు వెరిఫై చేసి మనకు చెప్పేంత వరకు మనకు కొంచెం బ్లాంక్గా వస్తుంది. బట్ బై ద టైం మనము యూజ్ చేసుకున్నా కూడా బట్ ఎటువంటి ఇష్యూ ఏముండదు. ఓకే, సో దిస్ ఇస్ ద వట్ ఆఫ్ ద ఏరియా. సో ఇది అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్స్. సో ఏమైనా అర్థమవుతుందా? ఎనీథింగ్ అర్థమవుతుంది. సో ఇక్కడంతా కన్సోల్ ద్వారానే చేస్తాము. ఓకే, మనం ఎటువంటి కమాండ్స్ కూడా కావాలంటే వాడచ్చు. దెర్ ఈజ్ అ డెవలపర్స్. ఎవరు కమాండ్స్ వాడతారంటే మీకు డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళు, అలా కొన్ని డెవాప్స్ కాదు కానీ మీకు స్క్రిప్టింగ్ సైడ్ లైక్ కిట్ కానీ మామెన్ కానీ ఈ సైడ్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండదు. ఓకే, ప్రతిదీ కూడా వాళ్ళు అక్కడ నోట్ పెట్టుకొని మొత్తం అన్ని కమాండ్స్ కాపీ చేస్తారు, లేకపోతే పోస్ట్ చేసి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద యువర్ సర్వర్. సో లెట్ వి మూవ్ ఆన్ టు ద సమ్ ఆఫ్ ఆప్షన్స్. మనకి EC2లో ఇన్స్టాన్స్ టైప్స్ అనేది చూసాము. అండ్ ద లాంచ్ ద టెంప్లెట్. లాంచ్ ద టెంప్లెట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు లెట్ ఇట్ బి మీ దగ్గర ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ద రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్వర్ అనేది క్రియేట్ చేసాము. క్రియేట్ చేసిన తర్వాత ఆ సర్వర్ అనేది మనకు ద రిక్వైర్మెంట్ ఈజ్ దట్ ఒక 300 సర్వర్లు మనం క్రియేట్ చేయాలి. సో జనరల్గా మనకు ఏం చేస్తుంటారు, ఒక 2-3 సర్వర్లు అనేవి ఫస్ట్ దే క్రియేటెడ్ విత్ ఫుల్ ఫ్లెజ్డ్ అప్లికేషన్. దాని ఇమేజెస్ తీసుకొని మనం మిగతా సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు సమ్ టైమ్ బ్యాక్ అలా ఉండేదంటే
మీకు విండోస్ ఎక్స్పీ కానీ ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చినప్పుడు ఆ ఎక్స్పీ అనేది వాడి దగ్గర తీసుకొని ఆ ఓల్డ్ది మనము చూసుకొని వాళ్ళకి వర్క్ అనేది అలొకేట్ అనేది చేయొచ్చు. అంటే ఒక సర్వర్ని టెంప్లెట్ కింద క్రియేట్ చేసి ఆ టెంప్లెట్ని మనము మిగతా సర్వర్లో ఇంప్లిమెంటేషన్ ఈజీగా చేయొచ్చు వితౌట్ ఎనీ మాన్యువల్ మిస్టేక్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీలో ఒక సీనియర్ అండ్ జూనియర్ ఉన్నాడు అనుకోండి. సీనియర్ అనేవాడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఒక మూడు నాలుగు సర్వర్లు అనేవి క్రియేట్ చేస్తాడు. దానికి సంబంధించిన ఇమేజ్ని తీసుకుంటాడు, దాన్ని ఒక టెంప్లెట్ కింద మార్చి ప్రతి సర్వర్లో కూడా అది ఇన్స్టలేషన్ అనేది చేస్తాడు. ఈ రకంగా మనకి లాట్ ఆఫ్ మాన్యువల్ వర్క్ అనేది పోతుంది. ఈ రకంగా చేయడానికి మనకి పీపుల్ ఆర్ యూజింగ్ ది యాన్సిబుల్, కొన్ని కోడింగ్ టెంప్లెట్స్ అనేవి ఉన్నాయన్నమాట, వాటి ద్వారా ఎక్కువగా చేస్తుంటారు. ఓకే, సో ఇక టెంప్లెట్ క్రియేట్ చేయడం అంటే సో మన యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత కెపాసిటీ ఉండాలి, ఎంత సర్వీసెస్ ఉండాలి, ప్రతిదీ కూడా ఇక్కడ అప్డేటెడ్ ఉంటుంది. సో స్టాప్ రిక్వెస్ట్, సో స్టాప్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఓకే, స్టాప్ రిక్వెస్ట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక సర్వీసెస్ క్రియేట్ చేసినప్పుడు యూ వాంట్ టు స్టాప్ ఇట్ ఫర్ ద సమ్ మూమెంట్ ఆఫ్ ద టైం, ఒక సీక్వెన్స్ ఆఫ్ ద టైంలో స్టాప్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. బట్ మేజర్గా మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఈ స్టాప్ రిక్వెస్ట్, సేవింగ్ ప్లాను, రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ ఇవన్నీ కూడా మనము చూడము. బీయింగ్ ఇన్ఫ్రాగా ఇది మనకు అవసరం లేనిది. ఇది ఎవరు చూస్తారు అంటే దెర్ ఈజ్ ఎవ్రీ కంపెనీలో ఫిన్ఆప్స్ టీమ్ అని ఉంటారు. ఐడియా ఉందా మీకు? ఫిన్ఆప్స్ టీమ్, ఫిన్ఆప్స్ టీమ్ అంటే ఐడియా ఉందా మీకు? ఆ టెర్మినల్ చెప్పండి. ఫైనాన్స్ టీమ్ కదండి, ఫైనాన్స్ టీమ్ కదా అది, బిల్లింగ్. ఫిన్ఆప్స్ అంటేనే ఫైనాన్స్. ఫైనాన్స్ టీమ్ అంటే ఎప్పుడు కూడా వచ్చి ఎలా తగ్గించాలి సర్వీసెస్ అని చూస్తూ ఉంటాడు. ఎప్పుడన్నా ఎవరైనా వర్క్ చేశారా వాళ్ళతో ఎనీ టైం? అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 300 సర్వర్లు ఉన్నాయనుకోండి. ఆ సర్వర్లు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్వర్లో మనకి ఎన్ని సర్వర్లు ఎగ్జాక్ట్గా ఉపయోగపడుతున్నాయి, ఎన్ని సర్వర్లు ఉపయోగపడట్లేదు అని ఎప్పుడు కూడా ఆల్వేస్ వాళ్ళు కీప్ ఆన్ మానిటర్ చేస్తుంటారన్నమాట. చేస్తూ ఉండి ఏదన్నా రోజు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సర్వర్ అనేది లెటెడ్ బి ఒక దానిలో 2 TB ఆఫ్ టెరాబైట్ హార్డ్ డిస్క్ ఉంది. కానీ మనము మ్యాక్సిమం లాస్ట్ ఒక 1 month, లాస్ట్ ఒక 3 నెలలు, లాస్ట్ ఒక 4 నెలల్లో మనము మ్యాక్సిమం ఆ సర్వరు ఒక 20 GB కంటే ఎక్కువ మనము వాడట్లేదు అని వాళ్ళు ఆ రిపోర్ట్స్ జనరేట్ చేసి వాటిని రిడక్షన్ అనేది చేస్తారు. ఇది కాస్ట్ కటింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే అన్నెసెసరీగా ఉన్న వాటిని రిమూవ్ చేసేయడము. ఇప్పుడు కొన్ని సర్వర్లు ఉంటాయి, అవి ఎలా ఉంటాయంటే ప్రజెంట్ కాకుండా ఫ్యూచర్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటారు, లేదంటే క్రియేట్ చేశారు కానీ అది ఇప్పుడు కాదు ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుతుందనో లేకపోతే రిజర్వ్ చేసుకుని ఉండడం కానీ ఇలాంటివి మనకు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు, వీటిని ఓవర్టేక్ చేయడానికి, అన్నెసరీ రిమూవ్ చేయడానికి ద పీపుల్ ఆర్ గోయింగ్ విత్ దిస్ టెక్నాలజీ. ఫినాప్స్ టీమ్ అనేది ప్రతి కంపెనీలో కూడా మనకంటూ ఒక టీం అనేది ఇప్పుడు రీసెంట్గా హోల్డ్ చేసి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే జస్ట్ టు అవాయిడ్ ద అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ని మనము రెడ్యూస్ చేయడానికి. ఓకే, సో మనకు బేసిక్గా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో మనకు బేసిక్గా ఇన్స్టాన్సెస్లోకి వస్తుంది. దెర్ ఇస్ అ ఫ్యూ మోర్ థింగ్స్ ఆల్సో వీ కెన్ డూ ఇట్. ప్రజెంట్ చూడండి ఇప్పుడు సర్వర్ రన్ అవుతుంది. ఓకే, సో కనెక్ట్ అనేది మనం సర్వర్ కనెక్ట్ చేయడానికి లేకపోతే కన్సోల్ కానీ లేకపోతే మామూలుగా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకు ఇన్స్టాన్స్ స్టేట్ అనేది ఉంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ది ఇన్స్టాన్స్ స్టేట్, స్టాప్, రీబూట్, స్టార్ట్, టర్మినేట్ అనేది ఉంది. సర్వర్ని స్టాప్ చేయాలంటే వీ కెన్ క్లిక్ ఆన్ ద స్టాప్, స్టార్ట్ చేయాలంటే స్టార్ట్. మనకు ఈ కమాండ్స్ అనేవి మనము యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, టర్మినేట్ అనేది ఎప్పుడూ కూడా మనము డైరెక్ట్గా చేయము, ఎందుకంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
సో ఈ టర్మినేట్ అనేది డైరెక్ట్గా మనకు యాక్సెస్ ఉన్నా కూడా ఓన్లీ మనకు బిల్డ్ టీమ్ కానీ లేకపోతే ప్రతి కంపెనీలో డీకమిషన్ టీమ్ అని ఉంటాయి అన్నమాట. ఈ టీమ్స్ మాత్రమే ఇవి హ్యాండిల్ చేసుకుంటాయి. ఓకే, వాళ్ళే డిలీట్ చేస్తారు. సో మనము డే టు డే రెస్పాన్సిబిలిటీ బీయింగ్ L1 కానీ ఓకే. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే ఇట్లా మనకు డాష్ బోర్డ్లో సర్వర్స్ వస్తూ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్లో మనకు సర్వర్ని స్టాప్ చేయడము, స్టార్ట్ చేయడము, లేకపోతే కనెక్ట్ అయ్యి ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, లెట్ బి DFI నుంచి కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ యూజర్ అడిగినది ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. ఇదే వన్ ఆఫ్ ద డే టు డే యాక్టివిటీస్ కింద చాలామందికి ఉంటాయి. సో యాక్షన్స్కి వచ్చేటప్పటికి టోటలీ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ అంటే ఏంటి, నేను సర్వర్ క్రియేట్ చేశాను బాగానే ఉంది, నేను రేపన్న రోజు ఏదైనా మాడిఫై చేయాలి, కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలి, దెన్ ఇన్ ద టైమ్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ టెక్నాలజీ. సో సెట్టింగ్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు స్టాప్ ప్రొటెక్షన్ అంటే చేంజ్ స్టాప్ ప్రొటెక్షన్ అనే ఒక పర్టికులర్ థింగ్ అనేది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే AWSలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్సెస్ అనేది మీ జూనియర్కి ఇచ్చాడు, పొరపాటున వాడు వేరే సర్వర్ యాక్సెస్ చేసే బదులు ఈ సర్వర్ని స్టాప్ చేయడానికి వెళ్ళాడు. ఇట్స్ లిటరలీ వెరీ ఇంపార్టెంట్ సర్వర్. మీరు ఒక ఫోన్పే కానీ ఏదైనా తీసుకుంటే ఇది వన్ ఆఫ్ ద హోస్టింగ్ సర్వర్ అనుకోండి, మేజర్ సర్వర్ అనుకోండి. ఇప్పుడు సర్వర్ అనేది డౌన్ అవ్వకుండా ఉండడానికి వాడు స్టాప్ చేయాలనుకున్నా కూడా యాక్సెస్ని రెస్ట్రిక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఏం లేదు, ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఓకే ఈ పర్టికులర్ సర్వర్కి ఈ ఆప్షన్ అనేది సేవ్ చేస్తే అది ఆటోమేటిక్గా షట్ డౌన్ అనేది జరగదు. ఓకే, షట్ డౌన్ అనేది ఈ సర్వర్ అనేది జరగదు అన్నమాట అంటిల్ అన్లెస్ యూ రివోక్ ద ఆప్షన్. సో యాక్షన్స్, ఇన్స్టాంట్ సెట్టింగ్స్ ఓకే, ఇదే రకంగా స్టాప్తో పాటు టెర్మినేషన్తో పాటు షట్ డౌన్ యొక్క బిహేవియర్ మార్చడానికి ఉంటాయి. ఎందుకు ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ అంటే ద థింగ్ ఇస్ దట్ మేబీ యూ డోంట్ నో, యూ ఆర్ నాట్ ప్రాపర్లీ హ్యాండ్లింగ్. ఒకసారి స్టాప్ చేసే బదులు మొత్తం అంతా కూడా చేయొచ్చు అంటే ఈ రకంగా ఇష్యూస్ అనేవి ఓవర్కమ్ అవుతాయి అనేది ప్రైమరీ థింగ్ అన్నమాట. ఓకే, సో చేంజ్ షట్ డౌన్ అండ్ ఇన్స్టాన్స్ మైగ్రేషన్ అంటే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి ఒక ఫైల్ సిస్టమ్ తీసుకెళ్ళడం అన్నమాట. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆస్పెక్ట్ ఇన్ టు ద ఎంప్లాయ్మెంట్స్. సో హియర్ ఇవి కాకుండా మనకి ఏంటుంటాయి, సో దెర్ ఇస్ సమ్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ CPU ఆప్షన్స్ ఉంటాయి. ఇందాక మనం ఏం చేశాను, ఇన్స్టాంట్ టైప్లో మనకు ర్యాము CPU అనే ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో అప్పుడు మన ఆప్షన్ ప్రకారం ఏం చేశాను, 4GB అనేది తీసుకుని ఇప్పుడు నేను కెపాసిటీ పెంచాలి అంటే ఏం చేయాలి, మ్యాక్సిమం యూ హ్యావ్ టు షట్ డౌన్ ద సర్వర్ని షట్ డౌన్ చేసి ఆటోమేటిక్గా మనకు మన సర్వీసెస్ అనేవి మనము అక్కడ అప్డేట్ చేస్తాం. అంటే ఎంత, 4GB బదులు 8GB ర్యాము, 8GB బదులు 12GB ర్యాము, లేకపోతే ఎంత CPU కావాలి, ఎంత మెమరీ కావాలి అంతా సెలెక్ట్ చేసుకొని మనం అప్పుడే ప్రొసీడ్ అనేది జరుగుతాము మనం. సో దీస్ ఆర్ ద ప్రైమరీ ఆస్పెక్ట్స్. ఓకే, సో మీరు లెట్ ఇట్ బి ఈ సర్వర్ ఉంది కదా, యాక్షన్స్ stop the services. I'm trying to stop the service. So it will take some moment of the time to stop. సో మనకు రియల్ టైంలో కూడా ఇదే రకంగానే వర్క్ ఉంటుంది, ఇదే రకంగానే డాష్ బోర్డ్ ఉంటుంది. సో యూనిట్ టు మేక్ షూర్ దట్ మనం యూజ్ చేస్తున్నది ఫ్రీ వర్షన్ కూడా కాబట్టి maximum once you completed your work you have to shut down your service at any cost. సర్వీసెస్ అనేది షట్ డౌన్ అనేది కంపల్సరీ చేయాలి, చేయకపోతే మీకు బిల్ వస్తుంది. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ అబౌట్ ఇన్స్టాన్సెస్, EC2లో ఇన్స్టాన్సెస్. ఇవి కాకుండా మనకు ఫ్యూ మోర్ థింగ్స్ ఉన్నాయి, నథింగ్ బట్ AMIs, సైబర్ నెట్వర్కింగ్, లోడ్ బ్యాలెన్సింగ్ అనేది.
సో దీస్ ఆర్ ద వెరీ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ టు ద EC2. ఇవి కూడా మనము నెక్స్ట్ క్లాస్లో నేను ప్రొసీడ్ చేస్తాను. సో జస్ట్ ఈరోజు వర్క్ ఏంటంటే మీరు కన్సోల్ అనేది లాగిన్ అవ్వండి, సర్వర్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత మేక్ షూర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రీ టైర్ ఓన్లీ. ఫ్రీ టైర్దే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్, యు ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ద అలాగే సేమ్ మెథడాలజీలో ఒక సర్వర్ క్రియేట్ చేసి, ఓకే. సో మామూలుగా ఇప్పుడు ఉన్న సర్వర్స్ని క్రియేట్ చేసి మేనేజ్ చేసి అవి హ్యాండిల్ చేయండి. ఓకే, హోప్ ఇట్స్ క్లియర్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? క్లియర్ అండి. Okay. So please do practice. Okay. So I'm planning for this Saturday. Okay, mock interviews. Okay. So then update.